హాయ్ ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు, భారత రాజ్యాంగం అంటే ఏమిటి? అసలు రాజ్యాంగం ఎప్పుడు ఏర్పడింది? ఎందుకు ఏర్పరుచుకున్నాం అనే చిన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ గానీ, షెడ్యూల్స్ గానీ, అమెండ్మెంట్స్ గానీ, పార్ట్స్ గానీ, అది ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి? ఎందువల్ల రాజ్యాంగంలో చేర్చడం జరిగింది? అందులో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని మనం కొనసాగించుకోవడం జరుగుతుందనేది తెలుసుకోవాలంటే, ముందు అసలు రాజ్యాంగం అనేది ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఏర్పరుచుకోవాల్సి వచ్చిందని తెలుసుకుందాం. భారత రాజ్యాంగం ఎందువల్ల ఏర్పడిందంటే, మనకి ఆంగ్లేయుల పరిపాలనా సమయంలో భారత ప్రజలు అంటే ఆంగ్లేయుల బానిసత్వ పరిపాలన మీద విసుగు చెంది, మనకంటూ ఒక స్వాతంత్రం కావాలనే ఉద్దేశంతో మనం స్వాతంత్ర ఉద్యమకారుల ద్వారా మనం ఆంగ్లేయుల వారిని మనం స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు, మనకి ఆంగ్లేయుల వాళ్ళు వెళ్ళిపోతూ ఈళ్ళకి స్వాతంత్రం ఇవ్వాలి, స్వాతంత్రాన్ని ప్రకటించాలి అనే ఆలోచన వాళ్ళకి కలిగినప్పుడు, ఆంగ్లేయులు వారు మనకి ఒక సలహా, సూచన మరి ఇచ్చారండి. అది ఏంటంటే, మిమ్మల్ని మీరు సక్రమంగా పరిపాలించుకోవడం కోసం మీకంటూ ఒక రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా మీరు రాసుకున్నట్లయితే, మీ జీవన విధానానికి గాని, మీ జీవన శైలికి గాని మీకు అనుగుణంగా మీరు సక్రమంగా పరిపాలించుకోవడం కోసం మీకంటూ ఒక రాజ్యాంగాన్ని అమలు చేసుకోండి. దాన్ని తయారు చేసుకోండని సలహా, సూచన ఇచ్చారు. దానివలన మన రాజ్యాంగం అంటూ మనకి అంటే మన జీవన విధానానికి అనుగుణంగా గాని, మన జీవన శైలికి అనుగుణంగా గాని, మన భారతీయ సంస్కృతి అనుగుణంగా గాని, అంటే మనల్ని మనం సక్రమంగా పరిపాలించుకోవడం కోసం మనకి రాజ్యాంగం అనే ఒక అంశాన్ని మనం తయారు చేసుకున్నట్లయితే బావుంటుందనే ఉద్దేశంతో, రాజ్యాంగాన్ని తయారు చేయవలసినటువంటి అధ్యక్షత ఎవరికిస్తే బావుంటదని గ్రహించి, మనకి అప్పట్లో ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షన ఇవ్వడం జరిగిందండి. అంటే బిఆర్ అంబేద్కర్ గారు లా చేయడం జరిగింది. చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అలాగే అంబేద్కర్‌కున్న శక్తి సామర్థ్యాలతో మనకి ఇతనైతే కరెక్ట్ అని చెప్పి దీన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అని అంటామండి. అంటే రాజ్యాంగాన్ని రచించడాన్ని ఏమంటాం? డ్రాఫ్టింగ్ కమిటీ, లేదా మరి ఒక పేరు ముసాయిదా కమిటీ, లేదంటే రాజ్యాంగ పరిషత్తు, ఈ విధంగా ఏ విధంగానైనా అనుకోవచ్చండి. అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ గారు, ముసాయిదా కమిటీకి ఒక అధ్యక్షత వహిస్తూ అంటే ఆహ్, రాజ్యాంగాన్ని రచించడానికి కావాల్సినటువంటి అన్ని పరిశీలనలు చూసుకొని, అలాగే వివిధ రాజ్యాంగాల్ని కూడా పరిశీలించి, ఇందులో ఉన్నటువంటి రాజ్యాంగానికి ఏదైతే అనుకూలంగా ఉంటాయో అన్నీ పరిశీలించి, కన్సిడర్ చేసి, మనకి రాజ్యాంగాన్ని రచించడం జరిగిందండి. అయితే రాజ్యాంగాన్ని రచించడానికి కావాల్సినటువంటి కమిటీ అధ్యక్షుడు ఎవరండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే కమిటీలో నంబర్స్ కొన్ని సందర్భాల్లో 299 మందని ఒక దగ్గర ఉంటది. 286 మందని ఒకటుంటది. కానీ కమిటీ మెంబర్స్‌కి అంత ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్క సందర్భంలో కమిటీ మెంబర్స్ ఎంతమందున్నారు, ఎంతమంది రచించడానికి సహాయపడ్డారనే విషయం గురించి మనకి క్షుణ్ణంగా తెలుసుకోనవసరం లేదు. కాబట్టే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంటే డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షత ఎవరి అధ్యక్షతలో జరిగిందని తెలుసుకోవాలి. అతనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అధ్యక్షతలో రాజ్యాంగాన్ని రచించబడింది. అది రచించబడడానికి కావాల్సినటువంటి సమయం ఏంటంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం పట్టిందంట. అంటే భారత రాజ్యాంగాన్ని రచించడానికి కావాల్సినటువంటి సమయం ఎంత అయింది? 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్ అయిందండి. అంటే ఎక్కువ రోజులు సమయం తీసుకుంది. అందుకే మనది పెద్ద రాజ్యాంగము, నెక్స్ట్ లిఖిత రాజ్యాంగం కూడా అనబడిందండి. అంటే దీన్ని సింపుల్‌గా చెప్పాలంటే, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ది లెంతెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలోకెల్లా అన్ని లిఖిత రాజ్యాంగాల్లోకెల్లా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇట్ హాస్ 395 ఆర్టికల్స్. ఇట్ హాస్ 395 ఆర్టికల్స్ ఇన్ పార్ట్స్ 22, అలాగే అండ్ షెడ్యూల్స్ 8 షెడ్యూల్స్ అండి. అంటే అట్ ద టైమ్ కమెన్స్‌మెంట్. అట్ ద టైమ్ కమెన్స్‌మెంట్ అంటే మనకి రాజ్యాంగం అమలు చేసే సమయానికి మనకి ఉన్నటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్స్ 395 ఆర్టికల్స్, అలాగే
పార్ట్స్ ఏంటంటే 22 పార్ట్స్ ఉన్నాయి. అలాగే షెడ్యూల్స్ ఎస్‌హెచ్‌ఈ మీన్ షెడ్యూల్స్ 8 షెడ్యూల్ చేర్చడం జరిగింది. అలాగే అమెండ్మెంట్స్ అండి 106 అండి. అంటే ఎగ్జాంపుల్ 106 అనేది 2023 అంటే లాస్ట్ ఇయర్ వరకు మనకి అమెండ్మెంట్స్ అంటే సవరణలు. అంటే మనకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి వివిధ అంశాల్లో ఏదైనా సవరించడానికి ఏదన్నా అనుకూలంగా ఉన్నట్లయితే సవరించినట్లయితే అది సవరణలుగా మనం చెప్పుకుంటామండి. దాన్నే అమెండ్మెంట్స్ అంటాము. లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్లయితే మనకి 106 సవరణలు జరిగాయండి. సవరించుట అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏదైనా అంశాల్ని మనం సవరించడం అంటే లోటుపాట్లు సరిదిద్దడం. అలాంటి ఆ సరిదిద్దడాన్ని సవరణ అంటామండి. దాన్నే అమెండ్మెంట్స్ 106 అయ్యాయండి. అయితే మనకి రాజ్యాంగం ప్రారంభించబడినప్పుడు మనకి అందులో ఉన్నటువంటి పొందుపరచుకున్నటువంటి ఆర్టికల్స్ అనేది 395 ఆర్టికల్స్ అండి. అలాగే పార్ట్స్ అయితే 22 అండి. షెడ్యూల్ అయితే 8 షెడ్యూల్‌లు చేర్చడం జరిగింది. అయితే ప్రస్తుత సమయానికి ఇక్కడ 448 ఆర్టికల్స్‌గా మారిందండి. అలాగే 25 భాగాలుగా అయింది. నెక్స్ట్ షెడ్యూల్స్ ఏమో 8 నుండి 12 షెడ్యూల్‌గా మారింది. అలాగే అమెండ్మెంట్స్ అనేది 106 అమెండ్మెంట్స్ జరిగాయండి లాస్ట్ ఇయర్ వరకు చూసుకున్నట్లయితే. అమెండ్మెంట్స్ అనేది, ఆర్టికల్స్ అనేది, షెడ్యూల్స్ అనేది, ఇవి బాట్స్ అనేది ఆటోమేటిక్‌గా సవరిస్తూ వెళ్ళడం వల్ల ఆటోమేటిక్‌గా 395 ఆర్టికల్స్ కాస్త 448 ఆర్టికల్స్‌గా మారాయి. అలాగే పార్ట్స్ చూసుకున్నట్టయితే 22 పార్ట్స్‌లో ఉన్నటువంటి ఫస్ట్ 22 భాగాలు అది 25 భాగాలుగా ఇదైంది. అలాగే షెడ్యూల్స్ అనేది 8 షెడ్యూల్ కాస్త 12 షెడ్యూల్‌గా మారాయండి. అంటే ప్రస్తుతానికి మనకి 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్, 106 సవరణలు జరిగాయి మన రాజ్యాంగంలో. ఇందులో చూసుకున్నట్లయితే మన రాజ్యాంగానికి ప్రపంచంలో అన్ని లిఖిత రాజ్యాంగాల్లో కల్లా మనది పెద్ద రాజ్యాంగం అయింది. అలాగే లిఖిత రాజ్యాంగం మరియు అదృఢ రాజ్యాంగం, అలాగే పార్లమెంటరీ రాజ్యాంగము, అలాగే పార్లమెంటరీ ప్రభుత్వ విధానము, అలాగే లౌకిక రాజ్యాంగము, గణతంత్ర రాజ్యాంగము, ప్రజాస్వామ్య రాజ్యాంగం కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే గణతంత్ర రాజ్యాంగం అంటే వంశపారపరంగా వచ్చే అధికారం కాకుండా మామూలుగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగి ప్రజల చేత మనం ఎన్నుకునే విధానాన్నే గణతంత్రం అంటాం. అంటే వారసత్వ ప్రాతిపదికన రాకుండా ఉండడమే ఈ గణతంత్ర రాజ్యాంగం అంటామండి. గణతంత్ర ప్రభుత్వ విధానం అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే వారసత్వ ప్రభుత్వ విధానం కాదు. అంటే వారసత్వ ప్రాతిపదికన కాకుండా ప్రత్యక్షంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి మనది గణతంత్ర ప్రభుత్వము. అలాగే గణతంత్ర రాజ్యాంగం అంటామండి. అలాగే లౌకిక రాజ్యాంగం అని ఎందుకంటామంటే ఏ మత ప్రమేయం లేనిది. అంటే మన భారతీయ సంస్కృతిలో ఏమనుంది అంటే మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి మతాల ఆధారంగా మన రాజ్యాంగంలో ఏం ఏర్పరచుకున్నామంటే లౌకిక రాజ్యాంగము అని ఏర్పరచుకున్నామండి. లౌకిక సామ్రాజ్యం అంటే ఏ మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. అంటే అటు ప్రోత్సహించలేదు, అలాగని విమర్శించలేదు. అంటే ఎవరు ఏ మతాన్నైనా తనకి అభీష్టానికి అనుగుణంగా ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. కాబట్టి మనది లౌకిక రాజ్యాంగం అవుతుంది. అలాగే ప్రజాస్వామ్య రాజ్యాంగం అని ఎందుకనిందంటే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం కాబట్టి మనది ప్రజాస్వామ్య రాజ్యాంగం కూడా అనబడుతుంది. అలాగే పార్లమెంటరీ ప్రభుత్వ విధానము అంటే ఏదైనా మనం ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే సింపుల్‌గా ఒక ప్రధానమంత్రి ఒక పథకాన్ని అమలు చేయాలి అనే ఒక ఆలోచన వచ్చిందనుకోండి. ప్రధానమంత్రి ఒక పథకాన్ని అమలు చేయాలనుకుంటే అతనికి తనగా ఒక లేఖ రూపంలో రాసుకొని దాని కిందన సైన్ చేసి ఇది అమలైపోతుందంటే అది కరెక్ట్ కాదండి. అంటే ఒక ప్రధానమంత్రికి కూడా అంటే ఒక ప్రభుత్వ మంత్రిమండలి అంటే క్యాబినెట్‌కి కూడా ఖచ్చితంగా ఒక అమలుని చేయాలంటే అది పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తరువాత పార్లమెంటు ఆమోదం పొందడం అంటే రాష్ట్రపతి సంతకం జారీ చేసిన తరువాత మాత్రమే అది జీవోగా మారుతుందండి. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్‌గా
బిల్లు పాస్ అవుతుంది. ఓకే. మనది పార్లమెంటరీ ప్రభుత్వము, అలాగే ప్రజాస్వామ్య, సామ్యవాద ప్రభుత్వం రాజ్యాంగము, అలాగే లౌకిక రాజ్యాంగము, అలాగే దృఢ, అదృఢ రాజ్యాంగం. దృఢ, అదృఢ రాజ్యాంగం అంటే మనం పార్లమెంట్‌లో ఏదైనా రాజ్యాంగంలో ఇవ్వబడినటువంటి ఆర్టికల్స్ గాని, అమెండ్మెంట్స్ గాని, పార్ట్స్ గాని, ఏవైనా సవరణలు గాని సవరించుకోవడానికి ఈజీగా ఉన్నట్లయితే అది అదృఢ రాజ్యాంగం అవుతుందండి. సవరించడానికి కష్టంగా ఉంది. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ప్రాథమిక హక్కులు. అంటే సంథింగ్ కొన్ని సవరించడానికి అంటే సవరించుకోవడానికి కావాల్సినటువంటి పార్లమెంటు ఆమోదముద్ర పొందాలి అంటే పార్లమెంటు ఖచ్చితంగా ఆ బిల్లుని అనుమతించాలి. అంటే అగ్రీ చేయాలి. అంటే పార్లమెంట్‌లో ఉన్నటువంటి ఉభయ సభలు, లోక్‌సభ మరియు రాజ్యసభలో పెట్టినటువంటి ఏదైనా ఒక సవరణ దాన్ని పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాతే అది బిల్లుగా పాస్ అవుతుంది. కాబట్టి మనది అలాంటి బిల్లుని ఏదైనా ఒక శాసనాన్ని తయారు చేసి పార్లమెంట్‌లో అమలు చేయాలని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని దృఢత్వంగా అంటే కొంచెం కఠినంగా అంటే లేదా కష్టంగా అంటే 1/3 మెజారిటీ ఒప్పుకుంటేనే అది బిల్లు పాస్ అవుతుంది. లేదు అంటే 1/10 నంబర్స్ కింద బిల్లు అనుమతి పొంది ఆమోదం పొందిందనుకోండి. అది సులభతరంగా అంటే ఏం లేదు. దృఢత్వం, అదృఢత్వం అంటే ఏంటంటే సులభతరంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల్ని సవరించినట్లయితే అది అదృఢం. అలాగే దృఢత్వం అంటే కఠినతరంగా అంటే కష్టతరంగా ఏదైనా సవరణకు కావాల్సినటువంటి మద్దతు కష్టతరంగా అంటే ఎక్కువ నంబర్స్ అగ్రీ అయితేనే గాని అది అనుమతి పొందలేదనుకోండి అది దృఢత్వం. అంటే మనకి దృఢత్వం మరియు అదృఢత్వం అంటే 2 అంశాలు కూడా ఉన్నాయండి. దీనికి దృఢ రాజ్యాంగానికి ఒక ఎగ్జాంపుల్ వేరే తీసుకోవచ్చు. అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ వేరేగా తీసుకోవచ్చు. అంటే దృఢ రాజ్యాంగానికి, అదృఢ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్లయితే అలాగే మనకి బ్రిటన్ కంట్రీ చూసుకున్నట్లయితే అదొకటి. నెక్స్ట్ అలాగే యూఎస్ఏ అండి. అది దృఢ మరియు అదృఢ రాజ్యాంగం. మనది ఏంటంటే దృఢ రాజ్యాంగము మరియు అదృఢ రాజ్యాంగం. అంటే కొన్ని సులభతరంగా సవరణలు కొనసాగించవచ్చు. కొన్ని అసులభతరంగా కొన్ని సవరణలు చేసుకోవచ్చు. కాబట్టి మనది దృఢ రాజ్యాంగం మరియు అదృఢ రాజ్యాంగం. అలాగే పార్లమెంటరీ రాజ్యాంగం లేదంటే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అని ఎందుకు అంటామంటే పార్లమెంట్‌లో ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినట్లయితే మనం ఏదైనా ఒక ప్రభుత్వ విధానం, ఒక శాసనాన్ని అమలు చేయాలి. ఒక శాసనాన్ని అమలు చేయాలి అనుకునేటప్పుడు అది చట్టంగా మారాలి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోండి. మనది పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అని ఎందుకు అంటామంటే మన రాజ్యాంగాన్ని పార్లమెంటరీ రాజ్యాంగం లేదా పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అని ఎందుకంటామంటే ఏదైనా ఒక శాసనాన్ని అమలుపరచాలంటే పార్లమెంటు తాలూకా ఉభయ సభలు, లోక్‌సభ మరియు రాజ్యసభ ఉభయ సభలు దాన్ని అనుమతించినట్లయితేనే అది తీర్మానం అయ్యి అమలు జరుగుతుందండి. కాబట్టి మనది పార్లమెంటరీ ప్రభుత్వ విధానము అని కూడా అనబడును. ఈ విషయంగా క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్లయితే మనకి క్లియర్‌గా నెక్స్ట్ పార్లమెంట్‌లో జరిగినటువంటి విషయాలు, రాజ్యాంగంలో పార్లమెంట్‌కి సంబంధం ఏంటి, పార్లమెంట్‌లో ఉన్నటువంటి ఇతర అంశాల గురించి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. తర్వాత ఎక్స్‌టెండ్ చేసి మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. అందులో చూసుకున్నట్లయితే మన రాజ్యాంగం ఎప్పుడు ప్రారంభించబడింది అనేది చూసుకున్నట్లయితే మన రాజ్యాంగాన్ని రాయడానికి సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులైంది. అప్పుడు నవంబర్ 26, 1949లో మనకు రాజ్యాంగాన్ని ఆమోద ముద్ర వేయడం జరిగింది. అయితే అది జాన్యువరి 26, 1950 అంటే నెక్స్ట్ ఇయర్ జాన్యువరి 26న 1950 మన రిపబ్లిక్ డే అని ఎందుకు అనుకుంటామంటే జనవరి 26, 1950 నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి మనకి రిపబ్లిక్ డేగా జాన్యువరి 26న మనం కొనసాగిస్తున్నామండి. ఓకే. నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి విషయాలు పార్లమెంట్‌తో ఎందుకు సంబంధం ఉందంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ గాని, అమెండ్మెంట్స్ గాని, షెడ్యూల్స్ గాని ఏదైనా సవరించాలన్నా, ఒక చట్టం చేయాలన్నా పార్లమెంట్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి అంటే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినటువంటి లోక్‌సభ గాని లేదంటే రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి ఏదైనా చట్టాన్ని గాని అది అమలు జరగాలి అంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాత అది రాజ్యాంగంలో సవరణలు కొనసాగించడం జరుగుతుంది గానీ ఇండివిడ్యువల్‌గా నేను ప్రైమ్ మినిస్టర్‌ని లేకపోతే నేను సీఎంని
లేదంటే నేను రాష్ట్రపతిని అని ప్రత్యేకంగా తనకంటూ ఒక సవరణ కొనసాగించడానికి మన రాజ్యాంగం కల్పించబడలేదు. అంటే భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అంశాలను ఏదైనా సవరించాలంటే అది పార్లమెంట్‌కి మాత్రమే సంపూర్ణమైనటువంటి అధికారం ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్ భారత రాజ్యాంగం గురించి, పార్లమెంట్ గురించి మనం క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే, పార్లమెంటు వ్యవహారాలు మొత్తం ఫిఫ్త్ భాగంలో పార్లమెంట్ గురించి ఫిఫ్త్ భాగంలో 79 ఆర్టికల్ నుండి 123 ఆర్టికల్స్ చూడండి. ఫిఫ్త్ భాగంలో భాగాలు తీసుకున్నట్లయితే పార్ట్స్ 22 భాగాలు అప్పుడు ఉండేవి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 25 ఉన్నాయి. ఇందులో తీసుకున్నట్లయితే 5వ భాగంలో 79th ఆర్టికల్ నుండి 123 ఆర్టికల్ మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా భారత రాజ్యాంగంలో పార్లమెంటు నిర్మాణం గాని, పార్లమెంటు యొక్క విధి విధానాలు గాని, పార్లమెంటు యొక్క అధికారాలు గాని అన్నీ కూడా స్పష్టంగా పార్లమెంట్‌కి సంబంధించినటువంటి ఏ ఇతర అంశాలైనా సరే 79th ఆర్టికల్ నుండి 123 ఆర్టికల్ వరకు మధ్యలో పొందపరచడం ఇవ్వడం జరిగింది. మనకున్నటువంటి ఆర్టికల్స్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ప్రస్తుతం 448 ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే 25 పార్ట్స్ ఉన్నాయి. 12 షెడ్యూల్స్ ఉన్నాయి. అయితే వీటికి 448 ఆర్టికల్స్ గురించి క్షుణ్ణంగా నెక్స్ట్ క్లాస్‌లో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఈ ఆర్టికల్స్ గురించి కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. అలాగే 25 భాగాల్లో ఉన్నటువంటి అంశాల గురించి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. అలాగే షెడ్యూల్స్‌లో ఉన్నటువంటి 12 షెడ్యూల్స్‌లో ఉన్నటువంటి అంశాలను కూడా క్షుణ్ణంగా వివరించడం నెక్స్ట్ క్లాస్‌లో జరుగుతుంది. లెంత్ ఎక్కువయ్యే కొద్దీ వీడియో చూడడానికి కూడా చిరాకుగా అనిపిస్తది ఫ్రెండ్స్. కాబట్టి ఒక పార్ట్‌లుగా విడదీసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఇందులో ఉన్నటువంటి ఏదైనా అంశాలు చెప్పకపోయినప్పటికీ నేను మర్చిపోయి ఆ పాయింట్‌ని వదిలేసినప్పటికీ మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా దానికంటూ ఒక స్పెషల్‌గా వీడియో పెడతాను. ఎవ్వరైనా సరే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తే కామెంట్స్ మొత్తం నేను వెరిఫై చేసి అందులో ఉన్నటువంటి మీకు అవగాహన లేకపోయినా లేదంటే దాని మీద క్షుణ్ణంగా తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ మీద ఆ లాజిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కంప్లీట్‌గా వీడియో పెట్టి అప్‌లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. లెంత్ ఎక్కువైపోతే మళ్ళీ చిరాకు అనిపిస్తది. సో, భారత రాజ్యాంగం గురించి ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ అంశాల గురించి క్షుణ్ణంగా పార్ట్ 2, పార్ట్ 3 ఆ విధంగా మనం చెప్పుకుందాము. పార్లమెంట్ యొక్క అధికారాలు గాని, పార్లమెంట్ తాలూకు నిర్మాణం గాని, పార్లమెంట్ యొక్క స్పెషల్ పవర్స్ గాని, పార్లమెంట్ వివిధ అంశాలు కూడా నెక్స్ట్ క్లాస్‌లో మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజింగ్‌గా ఉంటది. అలాగే తెలియని వాళ్ళకి తెలియచేయడం కోసం షేర్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఎప్పుడూ చెప్పేదే కదా అని మీరు అనుకోకుండా నాకు సపోర్టింగ్ చేయడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు లాభం ఏంటంటే ఖచ్చితంగా నేను ఏ న్యూ వీడియో అప్‌లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. నాకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఉపయోగం నాకు ఎంకరేజ్‌గా ఉంటూ మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ థాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.